జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కృష్ణా జిల్లా పెనమలూరులోని యలమరకుదురు ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇటీవల అస్వస్థతకి గురై శస్త్రచికిత్స పొందిన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని తాడికడుపు జనసేన అధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం కృషి చేసే నాయకుడని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమావేశం జరుపుతుండగా అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగా అపోలో హాస్పిటల్కి వారికి ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరమయ్యి సర్జరీ ఒకటి జరిగింది. మా అధినేత, మా దేవుడు, మేము కొలుచుకునే మా అధినేత, మేము దేవుడితో మేము పోల్చుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఎంతోమందికి పేదలకి అండగా ఉండి ఆ పేదల కష్టాలను ఆయన కష్టాలుగా మార్చుకుని వాళ్ళ కష్టాలను కడతీర్చిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆరోగ్యం తొందరగా కుదిరిపడి మళ్ళీ మాలో అందరిలో కలిసి తిరగాలని చెప్పి ఆయన ఎంతోమందికి అండగా ఉండాలి, కొన్ని కోట్ల మందికి అండగా ఉండే వ్యక్తి ఇవాళ హాస్పిటల్ బెడ్ మీద చూసి మాకు నిజంగా గుండె తరుక్కుపోతూ ఉంది. అలాంటి వ్యక్తి తొందరగా కోలుకొని జనాల్లోకి వచ్చి సమాజానికి సేవలు అందించాలని చెప్పి, వారి సేవలు చాలా అవసరం ఇవాళ ఉన్న సమాజానికి. అందుకని చెప్పి ఇవాళ యలమలకుదురు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో యలమలకుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి పూజలు